నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వర శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు మీకు. మన ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. ఓకే గురుగారు, మరి 12 రాష్ట్రాల వారికి మరి ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుందని అయితే తెలియజేయండి. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? తప్పకుండా. మేషరాశి ఫలితాన్ని చూడగా, మేషరాశి అశ్విని నక్షత్రము 4 పాదములు, భరణి నక్షత్రము 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికి వర్తిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాల పరిశీలనలకు వెళ్తే 2 ఆదాయం 14 వ్యయం, చాలా ఎక్కువ ఖర్చులు కావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. 5 రాజపూజ్యము, 2 అవమానం, అక్కడ కూడా వ్యత్యాసమే ఉంది. అవమానాదులు అంటే ఎంత కష్టపడినా ఎంత ఖర్చు చేసినా మిగిలేటువంటి మర్యాదలు అనేటువంటివి కూడా, పేరు ప్రతిష్టలు అనేటువంటివి తక్కువ ఉండడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు. ఇక బృహస్పతి సంపద అంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు సంవత్సర ప్రారంభంలో, కాబట్టి మంచి ఫలితాన్ని సంవత్సర ప్రారంభంలో ఇవ్వడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో మంచి వాతావరణం ఏర్పడడానికి అవకాశమే. ఈ సంవత్సరంలో విద్యార్థులు పూర్వ అంశలో ఎవరైతే పరీక్షలు రాసిన వారు ఉంటారో వారు మంచి ఉత్తీర్ణత పొందడానికి అవకాశం. సంవత్సర ప్రారంభంలో ఎవరైతే పోటీ పరీక్షలు కానీ, వారు ఈ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ, ఉద్యోగ సద్యోగాల కోసం ప్రయత్నం చేసిన వారికి సంవత్సర ప్రారంభంలో మంచి ఫలితాన్ని వారు చూస్తారు. కొంత మే 14 తర్వాత బృహస్పతి మారుతాడు. గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారి అక్టోబర్ వరకు కూడా అందులోనే ఉంటాడు. మళ్ళీ కూడా అక్టోబర్లో కూడా మారి, అక్టోబర్ 18 నుంచి మారి 11 నవంబర్ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఒక 23 రోజుల పాటు ఉంటాడు. మళ్ళీ కూడా వక్రగతి చేత ఈ యొక్క రాశికి తృతీయ స్థానంలో వక్రస్థిత బృహస్పతి మార్చి 26 వరకు కూడా అందులోనే వచ్చే సంవత్సరం వరకు కూడా అదే రాశిలో తృతీయంలో మిథునంలో ఉంటాడు. వీరికి కొన్ని ఇబ్బందులు అనేటువంటివి చూడడానికి అవకాశం. ఆర్థిక ఒడిదొడుకులకు జరుగుతాయి. వారికి వ్యాపారాదుల్లో కొన్ని ఇబ్బందులు ఎక్కువ కావడానికి అవకాశమే. మీడియా రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక తృతీయ స్థానస్థిత బృహస్పతి ఫలితం చేత ఆయన వక్రీకృత ఉండడం చేత ద్వితీయ స్థాన ఫలితాన్ని కూడా కొంతవరకు ఇవ్వడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయినప్పటికీ వీరికి ఏళ్నాటి శని ప్రారంభం కూడా అయింది. 29 మార్చ్ అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం కంటే ఒక్కరోజు ముందు నుంచే వీరికి ఏళ్నాటి శని ప్రారంభం అవుతుంది. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి స్థితి. వీరు కొత్తగా వ్యాపారం పెట్టాలి అనుకున్నటువంటి వారు చాలా ఆచితూచి అడిగేయాలి. వీలైనంత వరకు పెట్టకపోవడం మంచిది. ఇతరులకు అప్పు సప్పులు ఇవ్వడం అంతగా శ్రేయోదాయకమైనటువంటి అంశం కాదు. వారికి ఉద్యోగ మార్పిడి ద్వారా కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశమే. వీరు ఈ సంవత్సరము వీరికి ఈ ఇబ్బందులన్నీ కూడా పోవడానికి ఇంకొక విషయం కూడా మన మీడియా ద్వారా 6 టీవీ ద్వారా వారికి చెప్పుకునే అంశం ఏమిటి అంటే, వ్యయంలో రాహు యొక్క ఇబ్బంది అనేటువంటిది పోయి మీ తోటి ఉద్యోగస్తుల ద్వారా ఏదైతే దృష్టి దోషాలు, కొన్ని శత్రుబాధలు ఉన్నాయో అవి తొలగి 18 మే నుంచి ఆయన మారుతూ ఉన్నారు. కాబట్టి రాహుకేతుల యొక్క గమనం మారుతున్నది. కాబట్టి ఏకాదశంలో రాహు వెళ్తారు, కాబట్టి షష్టంలో కేతు ఉంటారు, కాబట్టి వారికి ఆ దోష నివృత్తి అవుతుంది. శత్రుబాధలు తగ్గుతూ ఉంటాయి. కనుక వారికి ఈ కొన్ని ఆటంకాలు ఏదైతే ఉంటాయని చెప్పానో ఆ ఆటంకాలు పోవడానికి
వినాయకుని యొక్క నామస్మరణ గంగణపతజే నమః అని స్వామి యొక్క నామాన్ని పలుకుతే చాలు. స్వామి నామమే కాకుండా స్వామి యొక్క స్తోత్రం అనేటువంటిది కూడా సంకటనాశన గణేశ స్తోత్రం అనేటువంటిది ఉంది. అది కూడా చదువుకొని స్వామికి ఆ గణేశుని యొక్క ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరం వాళ్ళు సుఖవంతంగా ఈ యొక్క గ్రహదోష నివృత్తి చేసుకుని ఉండవచ్చు. ఓకే గురుగారు. సో మేషరాశి వారి గురించి చెప్పడం జరిగింది. రెండవది మరి వృషభ రాశి గురించి తెలియజేస్తారా? తప్పకుండా. విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశికి ఆ వృషభంలోనే బృహస్పతి ఉన్నాడు. వీరి యొక్క నక్షత్రాలు చూడగా ఈ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, ఈ మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు వీటిలోనే వస్తుంది. ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాల రాజపూజ్య పరిశీలన చేయగా 11 ఆదాయం, 5 మాత్రమే వ్యయం. మీకు అప్పు కావాలనుకుంటే వీరిని అడగవచ్చు, ఎవరు వృషభ రాశి వారు ఉన్నారు. ఇక 1 రాజపూజ్యము, 3 అవమానము. అక్కడ మాత్రం భిన్నంగా ఉండడానికి అవకాశం. సంఘంలో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తులతో, ముఖ్యంగా మీ పై ఉద్యోగస్తులతో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు ఎవరయ్యా అంటే ఈ వృషభ రాశి వారు. మరి ఎందుకంటే రాజ్యస్థానంలో రాహు, దశమంలో రాహు ఉండడము, పంచమంలో కేతు కూడా ఉంటాడు. కొంత సంతాన ఇబ్బందులు కావడానికి అవకాశము. సంతానం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పౌర్ణిమ తిథి, పంచమి చవితి తిథులు, అష్టమి తిథులు, అమావాస్య తిథులు, ఈ యొక్క తిథులు కొన్ని నైమిత్తిక తిథులతో పాటుగా ఈ చతుర్థి, పంచమి తిథులు కూడా వీరు చాలా నిష్ఠగా ఉండి సర్పదేవత ఆరాధన చేయడం చేత వారికి మంచి కలుగుతుంది, సత్సంతానం లభిస్తుంది. మీ సంతానానికి కూడా కేతు ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేయాల్సినటువంటిది ఏమిటయ్యా అనంటే ఆ దేవతారాధన, సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన కూడా వీరికి ఈ సంవత్సరం శ్రేష్టమైనటువంటిది. ఇక ఈ సంవత్సరంలో కొత్తగా వ్యాపారం పెట్టాల్సినటువంటి వారే కాకుండా ఎస్టాబ్లిష్ వ్యాపారం ఉన్నటువంటి వారికి, కొత్తగా ఉన్నటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి ఫలితం సంవత్సర అంతంలో చూడడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అక్టోబర్ తర్వాత వారికి మంచి స్థితులు ఏర్పడతాయి. మరి పాత వ్యాపారస్తులకు కొన్ని పోటీతత్వం, మీరు ఎవరిని నమ్ముకొని మీరు బిజినెస్ పెట్టారో మీకు మీ యొక్క బిజినెస్లో ఉన్నటువంటి చాలా కీ పోస్ట్లో ఉన్నటువంటి వారు మీలోని ఇబ్బంది పెట్టడానికి అవకాశం. కనుక ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మీరు ముఖ్యంగా మీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో పై ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామ్య వ్యాపారం అయితే భాగస్వామితో అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ వ్యాపారాన్ని మీరే మెయింటైన్ చేయాలి. మీ యొక్క పుత్రుల యొక్క విద్య గురించి చెప్పాలనుకుంటే విద్యలు మాత్రము సంవత్సర మధ్యకాలం నుంచి చాలా మంచి స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి బృహస్పతి వెళ్తారు అని చెప్పానే. బృహస్పతి ఎప్పుడైతే అక్టోబర్లో వెళ్తారో ఆయన వెళ్ళి అక్టోబర్లో 23 రోజుల పాటు ఉండి మళ్ళీ తిరిగి మిథున రాశికి వస్తాడు. అప్పటి నుంచి చాలా చక్కగా వారి జీవితం అనేటువంటిది మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. విద్య పైన మంచి దృష్టి అనేటువంటిది పెడతారు. ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి విద్యలు చదవడానికి సంవత్సరార్థం నుంచి చాలా అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలను ఎక్కుతారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు ఈ కాలంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పాపం. కనుక వారందరూ సంవత్సరార్థం తర్వాత మంచి రిజల్ట్ను చూస్తారయ్యా. మరి విదేశాల్లో కూడా స్థిరం కావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. వృషభ రాశికి పాపం అనారోగ్య సమస్యలు చాలా రోజుల నుంచే వెంటబడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా సర్దుబాటై చక్కటి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశము. వారు చేయాల్సిన దేవతారాధన, వారికి దశమస్థానంలో రాహు, పంచమంలో కేతు. కనుక షష్ఠి, ప్రతి నెలలో 2 షష్ఠులు వస్తాయి.
షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ప్రత్యేకంగా చేసుకోవడం చాలా మంచిది. ఒక బ్రహ్మచారికి కూడా ఆయనకు స్వయం పాకం కానీ బట్టలు కానీ అట్లాంటివి పెట్టి నమస్కారం చేయడం, తాంబూలాది ఇత్యాదులు ఇచ్చి నమస్కారం చేయడం చేత వారికి ఈ యొక్క దోష నివృత్తంతయో కూడా అయి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చాలా సుఖంగా ఉంటారు. ఓకే గురుగారు, మరి 3వ రాశి మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? 3వ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఫలితం విశ్వావసు నామ సంవత్సరంలో చూడగా ఈ రాశి యొక్క నక్షత్రములో మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం పరిపూర్ణంగా 4 పాదములు, అట్లాగే పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు కూడా ఈ రాశి వారికే వర్తిస్తుంది. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానం పరిశీలన చేయగా 14 ఆదాయం, 2 మాత్రమే రాజపూజ్యం. ఇక 4 ఆదాయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. వీరి దగ్గర కూడా చాలా ఎక్కువ ఆదాయం అనేటువంటిది మిగులుతూ ఉంది. బృహస్పతి కూడా లగ్నస్థితికి అంటే వ్యయం నుంచి వృషభ రాశి నుంచి మే 14 తారీఖు రోజున వారికి ఈ మిథునంలో వస్తారు. వారు అక్టోబర్లో మళ్ళీ కూడా మారి ఒక 23 రోజుల పాటు కర్కాటక రాశి గమనం అనేటువంటిది అవుతుంది. మళ్ళీ కూడా ఆయనకు వక్రగతి అయి ఈయన ఈ మిథున రాశిలోకి ఉండి సంవత్సరాంతం వరకు కూడా మిథునంలోనే ఉంటాడు. స్వస్థాన యోగం అనేటువంటిది అవుతుంది. కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ ఉద్యోగ సద్యోగాల్లో అయ్యేటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎక్కువగా. కొన్ని స్థల మార్పులు ఎక్కువ ఉండడానికి అవకాశం. దశమంలో శనీశ్వరుడు ఉన్నాడు కనుక చాలా ఖచ్చితంగా ఇబ్బందులు ఉద్యోగస్తులకు తప్పవు. చాలా జాగ్రత్తగా ఉండడం అవసరము. ఉన్నత ఉద్యోగం కోసం ఎవరైతే వేచి చేస్తూ ఉన్నారో వారు గట్టి ప్రయత్నం చేయడం అవసరము. ఎందుకంటే మందుడైనటువంటి శనీశ్వరుడు దశమంలో ఉంటారు కాబట్టి, నవమంలో రాహు ఉంటారు. ఆయన యొక్క గమనం 18 మే రోజు జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఆయన కూడా దశమంలోనే ఉన్నారు సంవత్సర ప్రారంభంలో. వీరు కూడా ఉద్యోగంలో పక్కవారితో చాలా జాగ్రత్తగా ఉండడం, పై ఆఫీసర్స్తో జాగ్రత్త ఉండడం, భాగస్వామ్య వ్యాపారాల్లో తోటి వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండడం, వారి యొక్క కొలీగ్స్తో చాలా నెమ్మదిగా ఉండడం అవసరం. ఎప్పుడైతే భాగ్యస్థానంలో రాహు ఉంటారో కొంత కలహాలు, పెద్దవారితో కలహాలు ఏర్పడడానికి ఇంట్లో అవకాశము, తండ్రితో కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కనుక వారు ఆ ఇబ్బందులు ఎప్పుడైతే జరుగుతాయో చాలా దృష్టి పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందు గురించి అయితే ఈ జాగ్రత్తకాన్ని చెప్పడము అని అంటే, మీరు జాగ్రత్త ఉండడానికి, ఆ ఇబ్బందులు తగలకుండా ఉండడం కోసమే ఇవన్నీ కూడా చెప్పేటువంటి అంశం. వీరికి చతుర్థంలో కేతువు కూడా ఉంటారు. చతుర్థ కేతు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడానికి అవకాశమే. అనుకోనటువంటి ప్రయాణాదుల్లో కొన్ని చిక్కులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు ఏవైతే వెళ్తారో ఆ వెళ్ళిన సందర్భంలో సరి అయినటువంటి గైడెన్స్ తీసుకొని వెళ్ళండి. లేదంటే తోటి వారిని మీరే ప్రయాణం అంటే మీ కారును మీరే తోలుతూ వెళ్ళకుండా, నడుపుతూ వెళ్ళకుండా ఒక డ్రైవర్ను, మంచి వారిని, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారిని దగ్గర పెట్టుకొని అట్లా వెళ్ళడం మంచిది. కొన్ని ప్రయాణాదుల్లో చిక్కులు ఎక్కువ ఏర్పడడానికి దూర ప్రయాణాల్లో అవకాశం ఉండేటువంటి సంవత్సరం. విద్యార్థులకు చాలా కష్టపడాల్సినటువంటి స్థితి ఉన్నటువంటి వారి సంవత్సరాంతంలో ఖచ్చితంగా మంచి ఫలితాన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. నిరుత్సాహపడాల్సినటువంటి అక్కర్లేదు. పోటీ పరీక్షలు రాసేటువంటి వారు కూడా సంవత్సరాంతంలో రాసేటువంటి పోటీ పరీక్షల్లో మంచి రిజల్ట్ రావడానికి అవకాశం. ఇప్పుడు మాత్రం అత్యంత శ్రద్ధగా
పెట్టి చదవాలి. ఇక ఈ సంవత్సరంలో ఎప్పుడైతే దశమంలో వారికి శనీశ్వరుడు ఉన్నాడో ఆయన సప్తమ స్థానాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు. అవివాహితులకు కొన్ని ఇబ్బందులు కావడానికి అవకాశం, ఇంకా కూడా వారికి ప్రొలాంగ్ అనేటువంటిది అవుతుంది. అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వారు కాత్యాయనీదేవి యొక్క మంత్రాన్ని చదువుకోవడం చేత వారికి మంచి అవుతుంది. చాలు. కాత్యాయని మహామాయే మహాయోగీన్యధీశ్వరి నందగోప సుతందేవి పత్ని మే కురుతే నమః అని ఎవరైతే వధువు వరుని ఆశ్రయించి ఈ విధంగా చేయాలి. పతిమ్మే కురుతే నమః అని వధువు అంటే, పత్నీమే కురుతే నమః అని వరుడు ఆ యొక్క వాక్యాన్ని మార్చి ఆ కాత్యాయనీదేవి యొక్క ఉపాసన చేసుకోవడం చేత వారికి ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి ఖచ్చితంగా శీఘ్ర వివాహం కావడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా మీకు చెప్పాను. వీరు ఈ సంవత్సరం చేసుకోవలసినటువంటి దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత రాహుకేతువుల యొక్క ఇబ్బందులు అనేటువంటి తొలగి మంగళవారం దుర్గాదేవి యొక్క నామాన్ని పలకడం చేత మన యొక్క దుష్ట శక్తులన్నీ కూడా శత్రుబాధలు తొలగించేది కాబట్టి దుర్గా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. దుర్గే స్మృత హరసి భీతి మశేష జంతో స్వస్తే స్మృత మతిమతీవ శుభాందదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్థచిత్తా అని ఆ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ మంగళవారం రోజు ఉపాసనాపూర్వకంగా ఉండడం చేత వీలైతే వారి యొక్క శరీరం సహకరిస్తే ఉపవాస దీక్షలు కూడా చేయడం చేత వారికి ఖచ్చితంగా మంచి ఫలితం పొందుతారు ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఓకే గురుగారు, మరి 4వ రాశి వచ్చేసి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారం ఏంటి? కర్కాటక రాశి 4వ రాశి. పునర్వసు నక్షత్రము చివరి పాదము, పుష్యమీ నక్షత్రం పూర్తిగా 4 పాదములు, అట్లాగే ఆశ్లేష కూడా అంతే. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు 8 ఆదాయం, 2 వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానం. వీరికి కొన్ని స్థితులు చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశమే. రాజపూజ్య అవమానాదుల్లో రాజపూజ్యం ఎక్కువగా ఉంటే సంఘంలో పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆదాయ వ్యయాల్లో కూడా తేడా అనేటువంటిది ఉండేటువంటి స్థితి చూస్తాం కదా, అక్కడ కూడా కొన్ని మంచి జరగడానికి అవకాశమే. వీరికి వ్యయస్థాన స్థిత బృహస్పతి మేలో వస్తాడు. ఆ కర్కాటక రాశిలోకి 23 రోజుల పాటు ఉన్నప్పటికీ మళ్ళీ కూడా ఆయన యొక్క వక్రగతి అనేటువంటిది అయ్యి సంవత్సరాంతం వరకు కూడా వారికి మిథున రాశి యొక్క స్థితిలో ఉన్న ఫలితాన్ని వీరు చూస్తారు. అంటే వ్యయస్థాన స్థితి బృహస్పతి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి. భాగ్యంలో శనైశ్వరుడు ఉన్నాడు. కొన్ని కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు అవ్వడానికి అవకాశమే. స్థిరాస్తి దోషపూరితమైనటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి కేసులన్నీ కూడా మళ్ళీ ముందుకొచ్చి ఏదో ఇంకా కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశమే. దాయాదుల నుండి, మన యొక్క పూర్వీకుల నుండి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశము. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అష్టమంలో రాహు రాబోతూ ఉన్నాడు కనుక శత్రుబాధలు ఎక్కువగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు, అనుకోనటువంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం. మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ నీళ్లు తాగడం మనకి రాదు. వీరు లేనటువంటి ఇన్ఫెక్షన్స్ సోకి చాలా అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం. ఇంకా కూడా వారికి వీలైతే వెళ్ళకపోవడమే మంచిదని చెప్తూ ఉంటాం కొంతమందికి. కనుక వీరు విద్యార్థులకు కూడా చాలా ఎక్కువ శ్రద్ధ చూపెట్టాల్సినటువంటి స్థితి. వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సినటువంటి రాశుల్లో ఈ కర్కాటక రాశి వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి రాశుల్లో కర్కాటక రాశి వారు ఈ సంవత్సరంలో విశ్వావసు నామ సంవత్సరంలో ఇబ్బంది పడతారు.
కనుక ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేయాల్సినటువంటి దేవతారాధన. మీరు ఈ ఇబ్బంది పడుతూ ఉంటారంటే అయ్యో ఈ యొక్క సిద్ధాంతి గారు చెప్పారు మరి మనకు ఇట్లాంటి ఇబ్బంది రాబోతోందని భయపడడానికి కాదు, ఆ ఇబ్బందులు పోవడానికి ఏం చెయ్యాలి అనేటువంటిది ఉంటుంది. అది రుద్రుని యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. ఆరుద్రా నక్షత్రం రోజున నెలకొక మారు వస్తుంది. ఆరుద్రా నక్షత్రం రోజున కానీ ప్రదోషము రోజున కానీ శివుని యొక్క ఆరాధన అభిషేకాలు రుద్రాభిషేకం చేసుకోండి. ఖచ్చితంగా చక్కనైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ యొక్క బృహస్పతి యొక్క వ్యయంలో ఉన్నటువంటి ఇబ్బందులు పోతాయి. ముఖ్యంగా అష్టమ స్థానం స్థితిలో ఉన్న రాహు యొక్క ఇబ్బంది కూడా ఖచ్చితంగా పోతుంది. ఓకే గురుగారు, అలాగే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారం ఏంటి? తప్పకుండా. 5వ రాశి సింహరాశి. మఖాపుబ్బ 4 పాదములు, అట్లాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం వరకు కూడా ఈ రాశి వారికే వర్తిస్తుంది. వీరి రాజపూజ్యమానాల్లో 11 రాజపూజ్యం, 11 ఆదాయం, 11 వ్యయం. ఆదాయ వ్యయాలను పరిశీలన చేస్తే సంపాదించుకున్నదంతయు కూడా పోవడానికి అవకాశమే. మరి ఏదైనా పేరు ప్రతిష్టలు వస్తాయా? సంపాదించినటువంటిది మొత్తం ఖర్చు చేసినా అక్కడ రాజపూజ్య అవమానాదులు భిన్నంగా ఉన్నాయి. 3 రాజపూజ్యం, 6 అవమానం. ఎంత ఖర్చు చేసినా వారికి పేరు ప్రతిష్టలు మాత్రం మిగలవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాజపూజ్య అవమానాదుల్లో హెచ్చుతగ్గులు ఉన్న సందర్భంలో రాజకీయ నాయకులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. కనుక వీరు చేయాల్సినటువంటి క్రతువుల్లో ఇంకొక విషయం కూడా, ఏకాదశంలో బృహస్పతి వస్తాడు. అది మాత్రం చాలా చక్కనటువంటి విషయం. ఏకాదశ స్థాన బృహస్పతి చేత చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారికి, నిరుత్సాహంగా ఉన్నటువంటి వారికి ఉద్యోగం దొరుకుతుంది. ప్రమోషన్స్ ఏర్పడతాయి సంవత్సరార్థం తర్వాత. అంతేకాకుండా ఉద్యోగంలో వచ్చే మార్పిడి చేత స్వస్థాన యోగం అనేటువంటిది ఉంది. తృతీయంలో కేతు ఉంటారు. కొన్ని ఇబ్బందులు కావడానికి అవకాశమే. తోటి సోదరులతో ముఖ్యంగా మీరు జాగ్రత్త ఉండడం మంచిది. ఎందుకంటే కేతు ఎప్పుడైతే ఆయన ఈ యొక్క సింహరాశిలోకే ప్రవేశం అనేటువంటిది అవుతారు, ఆ విధంగా అవ్వడం చేత ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వీరికి సప్తమంలో రాహు వస్తాడు. భాగస్వామ్యులు అనంటే మొట్టమొదటి భాగస్వామి ఎవరు? భార్యాభర్తలే కదా. వాళ్ళల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది భార్యతో భర్త, భర్తతో భార్య. ఈ కాలంలో చాలా అవసరం. చిన్న గొడవలే పెద్దవాడికి దారితీస్తూ ఉన్నాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు, వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారంలో ఇబ్బందులు, కొత్త భాగస్వామ్య వ్యాపారాలు ఏమాత్రం పెట్టకూడదు. మన మీడియా ద్వారా మనకు ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పే అంశం ఏమిటి? కొత్త భాగస్వామ్య వ్యాపారాదులు పెట్టద్దు. కొత్త వ్యాపారం స్వంతగా వ్యక్తిగతంగా ఒక్కరు పెడితే మీ యొక్క జాతకాన్ని మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్యులతో పరీక్ష చేసి పెట్టుకోవచ్చు. విద్యార్థులకు పూర్వం కంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బృహస్పతి మంచి స్థితిలో ఉంటారు. వీరికి ఇంకొక అంశం కూడా, అష్టమంలో శనీశ్వరుడు వచ్చాడు. అష్టమాన శనీశ్వరుని యొక్క ఫలితం చేత అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వీరికి ఈ యొక్క సమస్యలన్నీ కూడా పోవడానికి వీరు చేయాల్సినటువంటి దేవతారాధన సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనకు కావలసింది ఏమిటి? ఆరోగ్యమే కదా. ఆరోగ్యం ఎవరి చేతిలో? ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని. సూర్య భగవానుడే ఆరోగ్యానికి కారణభూతుడు. కనుక ఆ సూర్య భగవానుని యొక్క ఆరాధన నిత్యం కూడా చెయ్యండి. ఆదివారాలు ఉపవాసంగా ఉండండి. ఖచ్చితంగా ఇంకొక అంశం ఏమిటంటే, ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆదివారాలు శాకాహారాన్నే భుజించడం చాలా మంచిది. దాని చేత అనేక విధమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అదమ్మా.
ఓకే గురుగారు, మరి 6వ రాశి అయిన కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారం ఏంటి? కన్యారాశి ఉత్తర పలుగుని నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్త నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వరకు ఈ రాశి వారికే వర్తిస్తుంది. 14 ఆదాయం, 2 మాత్రమే వ్యయం. ఎవరి దగ్గర అయ్యా డబ్బు ఎక్కువగా ఉంది అని అంటే కన్యారాశి వారి దగ్గర ఉండదు అని ఖచ్చితంగా మనము బల్లగుద్ది చెప్పవచ్చు. ఇక 6 రాజపూజ్యం, 6 అవమానం అనడం సరే, పడడం ఆ విధంగానే. ఇబ్బందులు కూడా సంఘం నుంచి, తోటి స్నేహితుల నుండి, తోటి ఉద్యోగస్తుల నుండి ఇబ్బందులు తప్పవు. వీరికి వ్యయస్థాన స్థిత కేతు, షష్ఠంలో రాహు ఉంటాడు, సప్తమంలో శనీశ్వరుడు ఉన్నాడు. సప్తమ శనీశ్వరుని యొక్క ఇబ్బందులు ఎక్కువ కలగడానికి అవకాశం, వివాహ సమస్యలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. కనుక అవివాహితులకు కూడా కొంచెం ఆలస్యం కావడానికి అవకాశం ఎక్కువ ఉండడము ఉంది. వీరు మంగళవారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేత 7 వారాల పాటు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేసి 8వ వారాన సుహాసినులకు తాంబూలాలు ఇచ్చుకోవడం చేత అనేక విధమైనటువంటి శుభాలు కలుగుతాయి. పత్ని మనోరమాందేహి మనోవృత్తానుసారిణీం తారిణీం దుఃఖ సంసార సాగరస్య కులోద్భవాం అని వరులు చదువుకోవడం చాలా శ్రేష్టం. వధువు కాత్యాయని వ్రతం చేసుకోవడం చాలా మంచిది. ఇక మిగతా వారు దశమంలో బృహస్పతి యొక్క ఫలితం. ఉద్యోగ సద్యోగాల్లో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. వక్రగతి అయినటువంటి బృహస్పతి ఉన్నాడు. కొన్ని ఉద్యోగంలో మంచి మార్పులు ఏర్పడి అక్కడ ఇబ్బందులు పడతారు. ఏమిటయ్యా అంటే ప్రమోషన్స్ రావడం చేత ఇబ్బంది పడేటువంటి వాళ్ళలో కన్యారాశి వారు మొట్టమొదట ఉంటారు ఈ సంవత్సరంలో. కనుక మీరు ప్రమోషన్స్ ఏదైతే తీసుకుంటారో, వేరే కంపెనీ మారి ఉన్నత ఉద్యోగానికి వెళ్తారు, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. మరి మీకు ఆ ఇబ్బందులు పోవడానికి మీరు చేసుకోవలసినటువంటి దేవతారాధన ఏమిటి ఈ సంవత్సరము? వీరు దక్షిణామూర్తి ఆరాధన చేయడం అన్ని విధాలుగా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధజే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అని ఆ స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం చేత అనేక విధమైనటువంటి శుభాలు వారికి కలుగుతాయి. ఓకే గురుగారు, మరి 7వ రాశి అయిన తులరాశికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారం ఏంటి? 7వ రాశి తులారాశి వారు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, అట్లాగే ఈ రాశిలో విశాఖ 3 పాదముల వరకు కూడా 1, 2, 3 పాదాల వరకు దీనిలోనే వర్తిస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూడగా వృశ్చిక రాశి తులారాశి యొక్క ఆదాయం 11 ఆదాయం, 5 మాత్రమే వ్యయం. వీరి దగ్గర కూడా అది చాలా సమతుల్యంగా ఉండేటువంటి స్థితులు ఉన్నాయి. ఇంకా మిగలడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బృహస్పతి కూడా మంచి భాగ్యస్థానంలోకి వెళ్ళాడు. ఇల్లు కొనాలి అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా కొంటారు. ఈ తులారాశిలో ఉన్నవారు మంచి భూముల్లో కానీ వారి యొక్క దాయాదుల నుంచి స్థిరాస్తులు పొందడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. వీరికి జ్యేష్ఠ భాగాలు, ఉత్తమమైనటువంటి భాగాలు వారికి వస్తాయి. తులారాశి వారికి బృహస్పతి యొక్క మంచి స్థితి చేత ఇంకా కూడా ఉన్నతమైనటువంటి స్థితికి, ఉద్యోగ మార్పిడి చేత ఉన్నతమైనటువంటి స్థితికి సంవత్సర మాధ్యం నుంచి వారికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండడానికి అవకాశము. ఎందుకంటే షష్ఠ స్థానంలో శనీశ్వరుడు కూడా ఉన్నాడు. అనారోగ్య సమస్యలు చాలా పడేటువంటి వారు మీ సంతానానికి ఇబ్బందులు ఏవైతే కలుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా తొలగడానికి అవకాశమే. అది తొలగిందని మరి పంచమంలో మళ్ళీ కూడా రాహు వస్తున్నాడు. మీ సంతానం పైన ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టాలి. ఎందుకయ్యా అనంటే
ఆ యొక్క పంచమంలో రాహు ఉండడం చేత సంతాన అనారోగ్యాలు వారికి ఊరికే జలుబు కానీ మిగతావి కానీ అట్లాంటివి రిపీటెడ్గా రావడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఉంటాయి. శీతలాదేవి యొక్క నామాన్ని పలకాలి. ఊరు కెలమైర దేవంలో ప్రతి ఊరిలో కూడా గ్రామదేవతలు ఉంటారు. మీ పిల్ల చేత గ్రామదేవతకు ఆరాధన చేయించండి ఖచ్చితంగా. ప్రతి ఋతువులు మారిన సందర్భంలో, ఎన్ని ఋతువులు మనకు? 6 ఋతువులు. లేదంటే మాసంకి ఒక రోజైనా కానీ మీరు మీ యొక్క పిల్లలను తీసుకెళ్ళి గ్రామదేవత దగ్గర దీపారాధన చేసి కాస్త పండో పొలమో నైవేద్యం పెట్టేసి రండి. ఖచ్చితంగా వారికి చాలా మంచి సత్ఫలితాలను చూస్తారు ఈ సంవత్సరం. వీరు ఆ యొక్క గ్రామదేవత ఇలవేల్పు ఆరాధన, వారి యొక్క కులదేవత యొక్క ఇష్టదేవత యొక్క ఆరాధన చేయడం చేత వీరు మంచి ఫలితాలను చూస్తారు తులారాశి వారు. ఓకే గురుగారు, మరి 8వ రాశి అయిన వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారం ఏంటి? వృశ్చిక రాశి 8. ఈ రాశిలో విశాఖ నక్షత్రం చివరిదైన 4వ పాదం, అనురాధ నక్షత్రం పూర్తిగా 4 పాదములు, జ్యేష్ఠ కూడా అంతే 4 పాదములు. ఈ రాశి వారికే వర్తిస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాల పరిశీలన చేయగా వీరికి కూడా 2 ఆదాయము 14 వ్యయం. చూడండి, చాలా వ్యత్యాసం ఉంది. 5 రాజపూజ్యం, 2 అవమానం. మరి ఇక్కడ కూడా వ్యత్యాసం ఉండడానికి అవకాశమే. మరి మంచి పేరు ప్రతిష్టలు, పెట్టినటువంటి ఖర్చుకు మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సంఘంలో వృద్ధి అనేటువంటిది అవుతుంది. కర్కాటకంలో బృహస్పతి వెళ్ళి ఒక 23 రోజుల పాటు అట్లా ఉండేసి మళ్ళీ కూడా తిరిగి వచ్చేసి అష్టమానికి వస్తాడు కనుక అష్టమ బృహస్పతి యొక్క పరిచయం చేత కొన్ని ఇబ్బందులు తప్పవు, తెలుసుకోవలసిన అంశం. ఉద్యోగ సద్యోగాల్లో ఇబ్బందులు ఎక్కువ రావడానికి అవకాశము, వ్యాపారాలలో కూడా ఇబ్బందులు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో కానీ అనారోగ్య స్థితులు కూడా పంచమ శనీశ్వరుని యొక్క ఫలితం చేత సంతానాదుల్లో కానీ వాటిలో ఎక్కువ ఇబ్బందులు ఏర్పడతాయి. అవివాహితులు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా అవసరం ఉండేటువంటి స్థితి. ఎందుకంటే సప్తమస్థానాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టితో శనీశ్వరుడు కూడా చూస్తాడు. వీరికి అర్ధాష్టమ రాహు కూడా ఉన్నాడు. రాహు 4వ స్థానంలో ఉంటాడు. కొన్ని మాతృ సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశము ఈ రాశి వారికి. ఈ మిథున రాశిలో ఏదైతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి ఆరాధన ఏమిటయ్యా? మంగళవారం రోజున, ప్రతి అమావాస్య రోజున గోవు యొక్క ఆరాధన చెయ్యండి. గోశాలలో ఆవు యొక్క సేవ చెయ్యండి. ఊరికే ప్రదక్షిణం చేసి రావడం కాదు. మనకు డబ్బుంది అని దానికి ఏదో గడ్డి పెట్టి రావడం కాదు. దానికి సేవ చెయ్యాలి, కడగాలి, అక్కడంతా కూడా ఎత్తాలి. ఆ స్థలంలో ఖచ్చితంగా ఉండండి, మీకు మంచి సత్ఫలితం చూస్తారు. కనుక వీరు ఇంకొక అంశం కూడా, దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కూడా వీరికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి అంశము. కనుక దత్తాత్రేయ స్వామి ఆరాధన, గోవు పూజ ఈ సంవత్సరం మర్చిపోకూడదు ఈ వృశ్చిక రాశి వారు ఈ యొక్క ఇబ్బందులు పోవడానికి. ఓకే గురుగారు, మరి 9వ రాశి అయిన ధనస్సు రాశికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు ఏ దేవతని ఆరాధించాలంటారు? 9వ రాశి ఈ ధనుర్రాశి, మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదములే కాకుండా ఉత్తరాషాఢ 1 పాదం వరకు కూడా ఈ రాశి వారిదే. 5 ఆదాయం 5 వ్యయం, సంపాదించుకున్నదంతా ఖర్చే. పోనిరే రాజపూజ్యమానాలు అక్కడైనా మిగులుతుందా అనుకుంటే 1 రాజపూజ్యము, 5 అవమానం. చాలా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. పెట్టినటువంటి ఖర్చుకు ఏమాత్రము ఫలితం ఉండదు. సరి అయినటువంటి పేరు ప్రతిష్టలు ఉండవు. సంఘంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళల్లో, తోటివారిలో, వారి యొక్క కుటుంబంలో, సోదరులతో, మన పైవారితో ఎవ్వరు జాగ్రత్తగా ఉండాలి అంటే వీరే.
వీరికి ఒక్కటి కలిసి వచ్చే అంశం ఏమిటి అని అంటే సప్తమంలో బృహస్పతి ఉన్నాడు. ఇవన్నీ దోషాలు ఉన్నది ఒక ఎత్తు, అర్ధాష్టమ శని కూడా వస్తున్నాడు. ఈ యొక్క 29 రోజే సంవత్సర ప్రారంభం కంటే ముందు రోజే వచ్చాడు, కూర్చున్నాడు. అక్కడ కొన్ని ఇబ్బందులు పెట్టడానికి, అనారోగ్య సమస్యలు ఏర్పడడానికి అవకాశమే. కానీ బృహస్పతి రక్షిస్తాడు. మీరు ఆర్థిక ఇబ్బందులు పోగొడతాడు. అనుకోనటువంటి ఉత్తమమైనటువంటి స్థితులు, మంచి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వారి వారి యొక్క పరిచయం చేత ఉత్తమ వృద్ధి అవుతుంది. వారికి మీ యొక్క పతి యొక్క సౌఖ్యం చేత, వారి యొక్క జాతకరీత్యా ఉన్న యోగాల చేత, పత్ని యొక్క యోగాల చేత వృద్ధి అనేటువంటిది కలుగుతుంది, ఇరువురి యొక్క స్థితి చేత. కనుక కొత్త వ్యాపారాదులు పెట్టాలి అనుకుంటే, మీరు కొత్త అడుగు వేయాలి అనుకుంటే, మీ యొక్క సహచరుల యొక్క జాతకాన్ని కూడా చూడండి. వీరికి మన మీడియా ద్వారా అది కూడా చెప్పాలి అనుకుంటున్నాను. దూర ప్రయాణాదులు వీరు కూడా, వారు నడుపుతూ వెళ్ళడం, వాహనం నడుపుతూ వెళ్ళడం వీరికి పనికిరాదు. అర్ధాష్టమ శని ఉన్నాడు, వ్యయప్రయాసలు ఎక్కువ కావడానికి అవకాశం ఉండేటువంటి స్థితి. వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, అర్ధాష్టమ శని యొక్క ఇబ్బందులు పోవడానికి, తృతీయంలో రాహు, సోదరీ సోదరులతో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు తండ్రితో కూడా జాగ్రత్త ఉండడం చాలా అవసరం. తండ్రి యొక్క ఆరోగ్య స్థితులు కూడా కొంత క్షీణించడానికి కేతు అందులో ఉన్నాడు, నవమస్థానంలో. కనుక వీరి వీరి యొక్క తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం చాలా మంచిది. వీరికి ఈ ఇబ్బందులు పోవడానికి దుర్గాదేవి యొక్క, అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేత అనేక విధమైనటువంటి ఇబ్బందులు పోతాయి. రుద్రునికి, అమ్మవారికి ఆరాధన చేసుకోండి, సకల శుభాలు పొందండి. ఓకే గురుగారు, అలాగే 10వ రాశి అయిన మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారం ఏంటి? ఉత్తరాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు. శ్రవణ నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు. ధనిష్ట 1, 2 పాదములు ఈ యొక్క మకర రాశి వర్తించేదే. వారి వారి యొక్క ఆదాయ వ్యయాలు 5, 8 ఆదాయం, 14 వ్యయం, 4 రాజపూజ్యం, 5 అవమానం. ఇక్కడ సంపాదించిందంతా ఖర్చు అయింది. పోన్లే ఏదైనా అక్కడ గౌరవం ఏర్పడిందా అంటే, గౌరవం కూడా సంఘంలో కానీ మిత్రుల్లో కానీ చేసినటువంటి దాన ధర్మాలకు కూడా ఎట్లాంటి పేరు ప్రతిష్టలు ఉండవే. వారు చేసే సహాయానికి కూడా కొన్ని ఇబ్బందులు కావడానికి అవకాశము. షష్టంలో బృహస్పతి ఉన్నాడు. ఆర్థిక ఒడిదొడుకులు తప్పవు. పూర్వం చేసినటువంటి తప్పులను అనుభవించడానికి అవకాశమే. కొంత అనారోగ్య సమస్యలు మాత్రం తీరుతాయి. మీకు చెప్పుకోదగ్గ విషయం ఏమిటి? ఆరోగ్యం చక్కబడుతుంది. తృతీయంలో బృహస్పతి వెళ్తాడు కాబట్టి. కానీ కుటుంబ స్థానంలో, సంపత్తు స్థానంలో, ఈయన యొక్క సంపద స్థానంలో రాహు వచ్చి కూర్చున్నాడు. రాహు ఆ స్థానంలో కూర్చోవడం చేత కొన్ని ఒడిదొడుకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ కేతువు కూడా ఉన్నాడు. ఆ కేతువు కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడానికి అవకాశమే. మీరు కూడా చేయాల్సినటువంటి జాగ్రత్తల్లో, కుటుంబంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన వాళ్ళల్లో వీరు కూడా ప్రప్రథములు. ఇక ఇంకొక అంశం కూడా మన ద్వారా చెప్పుకునేటువంటి స్థితి ఏమిటి అంటే, షష్టంలో బృహస్పతి యొక్క ఫలితం చేత రుణబాధలు, మిత్తి బాధలు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. వీరు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన, ఔదుంబర వృక్షంతో కూడుకున్న అంటే మేడి చెట్టుతో కూడుకున్నటువంటి స్వామి యొక్క ఆరాధన చేయడం చేత వారికి మంచి ఫలితం లభిస్తుంది. విద్యార్థులతో మొట్టమొదట చేయించండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు చదివేవారు ఉంటే వారి చేత దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయించండి. వారికి ఈ గురుదోషం అనేటువంటిది పోయి, ఆ 6వ స్థానంలో బృహస్పతి దోషం పోయి మంచి ఫలితాన్ని చూస్తారు. పోటీ పరీక్షల్లో కూడా చాలా నెగ్గడానికి, విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి స్థితులు ఏర్పడడానికి అవకాశమే. అదండి.
ఓకే గురుగారు, మరి 11వ రాశి అయిన కుంభరాశి మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వారు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము సంపూర్ణంగా 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వరకు వీరికే వర్తిస్తాయి. వీరి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా వీరికి కూడా 8 ఆదాయం 14 వ్యయం, చాలా తేడా ఉంది. 7 రాజపూజ్యము 5 అవమానం. ఇక్కడ మాత్రం చాలా పెట్టిన దానికి గౌరవం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కొంతమందితో ఇబ్బందులు తప్పవు, ఎందుకంటే 5 అవమానం అనేటువంటిది ఉంది కాబట్టి. అయినప్పటికీ వీరికి పంచమంలో బృహస్పతి వచ్చి కూర్చుంటాడు. వక్రగతి అయినటువంటి బృహస్పతే. ఆయన కర్కాటక రాశిలోకి వెళ్ళి నవంబర్ నుంచి ఎప్పుడైతే సంపూర్ణంగా ఆ యొక్క పంచమంలోనే ఉంటాడో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి పోతాయి, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ద్వితీయంలో రాహుతో కూడుకున్నటువంటి శనీశ్వరుడు ఉన్నాడు. కుటుంబంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీరు కూడా ఆదాయ వ్యయాల్లో కొన్ని ఒడదొడుకులు ఏర్పడడానికి అవకాశం. సప్తమంలో కూడా వీరికి కేతు ఉన్నాడు. నూతన వ్యాపారాదులు పెట్టడానికి వీల్లేదు. విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులైతే కొన్ని ఒడిదొడుకులు ఉండడానికి అవకాశం ఉండేటువంటి స్థితులు ఉన్నాయి. తోటి వారిని సంపూర్ణంగా నమ్మి మీరు డబ్బులు ఇవ్వడం కానీ, మీ యొక్క పర్సును కానీ, మీ యొక్క వాట్సాప్లో ఉన్నటువంటి నెంబర్స్ చెప్పడం కానీ, ఇంకేదో అట్లాంటి పిన్ నెంబర్స్ చెప్పడం చెయ్యకండి. మోసపోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళలో మీరు కూడా ఒకరు. విద్యార్థులకు పూర్వం కంటే మిన్నైనటువంటి మంచి ఫలితం పొందడానికి అవకాశం అనేటువంటిది సంవత్సరాంతంలో ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే ఉన్నత విద్యాగస్తులు వారికి కూడా అవకాశమే. కొత్త ఉద్యోగాలు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి వారికి, ఈ వీసా స్టాంపింగ్స్ అట్లాంటివన్నీ కూడా చూసేటువంటి వారికి, విదేశాల్లో కొన్ని అస్థిరమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వారికి స్థిరత్వం ఏర్పడుతుంది. వీసా ప్రాబ్లమ్స్ పోతాయి. H1 స్టాంపింగ్ అయ్యేటువంటి హారోస్కోప్స్లో ఈ యొక్క కుంభరాశి వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. ద్వితీయ స్థాన స్థిత శనీశ్వరుని యొక్క ఫలితం చేత కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పదు. అయినప్పటికీ ఏళ్ళనాడు శని 5 సంవత్సరాలు అనుభవించారు. ఇక్కడ చివరి భాగం ఇబ్బందులు అనేటువంటివి పోయి మంచి కావడానికి అవకాశం ఉండేటువంటి వాళ్ళలో వీరు కూడా అగ్రగణ్యులు. దానితో పాటు బృహస్పతి కూడా మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి కనుక అనారోగ్యం కూడా చక్కబడడానికి అవకాశం ఉంటుంది. వీరు కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, శుక్రవారం రోజు అమ్మవారు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వజాకార్యం అస్మద్వైరి వినాశనం అని ఆ యొక్క మాతృస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ప్రతి శుక్రవారం రోజు చెయ్యండి. అనేక విధమైనటువంటి శుభాలు చూస్తారు. ఓకే గురుగారు, అలాగే 12వ రాశి మరి మీన రాశి వారికి విశ్వవసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఏ దేవతను ఆరాధించాలంటారు? ఈ మీనరాశి యొక్క ఫలితం విశ్వావసు నామ సంవత్సరంలో చూడగా వారి యొక్క నక్షత్రాల పరిశీలనలకు వెళ్ళగా ప్రతి ఒక్క రాశిలో 9 పాదాలు అనేటువంటివి వస్తాయి. 3 నక్షత్రాలుగా భాగాలుగా మనకు కలుస్తాయి. వాటిలో పూర్వభాద్ర నక్షత్రం చివరి పాదం, ఉత్తర భాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం సంపూర్ణంగా 4 పాదములు ఈ యొక్క రాశి వారికి వర్తించేటువంటి స్థితి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 5 ఆదాయం 5 వ్యయం, 3 రాజపూజ్యం 1 అవమానము. అక్కడ చాలా వ్యత్యాసంగా ఉండేటువంటి స్థితులు. సంపాదించుకున్నదంతా ఖర్చు పెట్టాడు. 5 ఆదాయం 5 వ్యయమైంది. 3 రాజపూజ్యము, అక్కడ రాజపూజ్యం చాలా చక్కగా ఉంది. మరి ఈ యొక్క మీనరాశి వారిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చాలా అనుకూలంగా ఉండేటువంటి స్థితి. మీనరాశిలో ఉండేటువంటి వారు చతుర్థ స్థాన స్థిత బృహస్పతి, అర్ధాష్టమ బృహస్పతి ఫలితాన్ని కొంత ఇబ్బంది పడడానికి అవకాశం. ఏళ్ళనాటి శని కూడా ఆయనకు ఉదరంలోకి వస్తాడు. ఎప్పుడైతే ఆయనకు కడుపు భాగంలో ఉన్నాడో కొన్ని అనారోగ్య సమస్యలు మితమీరడానికి అవకాశం ఉండేటువంటి వారు వీరు. అంతేకాకుండా వీరికి సంవత్సరంలో కొంత భాగం వక్రగత అయినటువంటి బృహస్పతి తృతీయ స్థానాన్ని కూడా చూస్తాడు కొన్ని రోజుల పాటు. ఈ రాశిలోని రాహు ఉండి మే 18వ తారీఖు రోజున వ్యయంలోకి రాహు వెళ్ళాడు.
అక్కడ కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశమే. అనుకోనటువంటి వ్యయప్రయాసలు, కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. మీనరాశి వారికి చెప్పాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త, విదేశాలకు వెళ్ళి సెటిల్ కావాలి అనుకుంటే, విదేశాలకు వెళ్ళి ఇంకేదో చదువు సంధ్యలు చదవాలి అనుకుంటే మానుకోండి. స్వదేశంలోనే ఉండండి, వెళ్ళి ఇబ్బంది పడకండి, ఉన్నది ఖర్చు పెట్టుకోకండి. మరి ఆ విషయం మన ద్వారా ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం. వీరికి పాపం చాలా ఇబ్బంది పడుతున్న, అక్కడికి వెళ్ళి ఇక్కడంతా కూడా వారి పేరెంట్స్ కూడా చాలా అప్పు సప్పులన్నీ కూడా చేసి పంపించేటువంటి స్థితులు చాలా చూస్తూనే ఉన్నాం. కనుక అవన్నీ బాధలు పోవడానికి మీకు ఒక ఉపాయాన్ని చెప్తాను. మీరు చేయాల్సింది ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి. రావి చెట్టుకు ఆంజనేయ స్వామికి, రావి చెట్టుతో కూడుకున్న ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. అనేక విధమైన శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం చేత ఏం కలుగుతుందో తెలిసిందే కదా. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, అరోగత, అజాడ్యం, వాక్పఠత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. అవన్నీ కూడా సిద్ధిస్తాయి. ఈ ఏల్నాడు శని దోషం కూడా పోతుంది. మరి రావి చెట్టు ప్రదక్షిణం చేయడం చేత బృహస్పతి యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి సుఖపరమైనటువంటి జీవితం ఈ సంవత్సరంలో వీరికి కలుగుతుంది. ఓకే గురుగారు, మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంటుందో, అలాగే ఏ దేవతని ఆరాధించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.